హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. మేమైతే ఈరోజు ఇంట్లో రుద్రాభిషేకం అయితే చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము, అసలు ఏ ఏ విగ్రహం అంటే దేవుడి విగ్రహం ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే లాస్ట్లో ఒక మహా అద్భుతం అయితే జరిగింది. అది కూడా అయితే మీకు ఈ వీడియోలోనే లాస్ట్లో అయితే చెప్తాను. ఒకసారి అయితే మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ మేమైతే ఇంకా అంటే ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే మనం ఖచ్చితంగా చేసుకుంటాం కదా. ఏ పూజ చేసినా గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేయాలి. అందుకే గణపతి పూజ అయితే ఆల్రెడీ అయితే చేసుకున్నాము. ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా ఫస్ట్ అయితే దేవుడికి వాటర్తో అయితే అభిషేకం అయితే చేస్తున్నాము. ఎప్పుడైనా మనం వాటర్తో అభిషేకం చేసిన తర్వాతే ఇంకా పంచామృతాలతోనైతే అభిషేకం అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే స్పీడ్గా అయితే తొందరగా చేసుకున్నాము. ఎందుకంటే మేము ఐస్ తోటి చేసినాము విగ్రహాన్ని, శివలింగాన్ని ఐస్తోనైతే చేసుకున్నాం. ఎక్కడ కరిగిపోతుందో అని మస్తు భయమైంది. కాకపోతే అసలు మేము చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ శివలింగం అయితే ఇంకా మొత్తం కరగలేదు. మంచి హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా లాస్ట్లో ఒక అద్భుతం అయితే ఉన్నది. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా తర్వాత వాటర్తో అభిషేకం చేసిన తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకు రసం, చక్కెర అన్నిటితోటైతే అభిషేకం అయితే చేసిన తర్వాతకి ఇంకా కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాము. అంటే అయ్యగారు చెప్తున్నాడు, మేము టీవీలో అయితే పెట్టుకొని అయ్యగారు మంత్రాలు మేమైతే మా ఓన్గా అయితే చేసుకుంటున్నాము. ఇంకా అయ్యగారు అయితే ప్రసాదం తీసుకొని ఆ ప్లేట్ అయితే చేంజ్ చేసి మళ్ళీ కొత్త ప్లేట్ పెట్టుకోండి అని చెప్పేసి, అంటే ఆ వాటర్ అయితే ఇంకా చెట్టుకు అయితే పోసేసి ఇంకా మళ్ళీ కొత్త ప్లేట్లో పెట్టేసుకొని దీపం అగరబత్తి వెలిగించి దేవుడికి చూపించిన తర్వాతకి ఇంకా నైవేద్యం పెట్టండి అని చెప్తే నేనైతే పులిహోర చేశాను ఇంట్లో నైవేద్యం. ఇంకా పులిహోరతో పాటు అలాగే కొబ్బరికాయ ఇంకా బనానా అన్నీ అయితే దేవుడికైతే సమర్పించినాము. ఇంతకీ మీరు ఇంట్లో ఎప్పుడైనా రుద్రాభిషేకం చేసుకున్నారా లేదా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంట్లో రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిదంట. అసలు మేము అనుకోకుండా చేసుకున్నాం కానీ మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఇంకా ప్రదక్షిణలు చేయండి అంటే మేము ఇంకా ప్రదక్షిణలు కూడా అయితే చేసినాము. ఏంటి అంటే అద్భుతము, దేవుడి పైన మేము అంటే ఇట్లా కరిగిపోయినప్పుడు ఉంటుంది కదా, అది కరిగేటప్పుడు లాస్ట్లో ఇట్లా నాగుపాము లెక్క అయితే ఇట్లా షేప్ అయితే వచ్చింది. ఇంకా లాస్ట్లో చూపిస్తాను చూడండి నేను. ఇంకా తర్వాత అయితే ఇట్లా ప్రసాదం అందరం అయితే తింటున్నాము. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.